చిన్నవాణివైన పెద్ద మాటలు రా కొడుకు అవ్వ మాటలు నువ్వైనా ఆలోచించున్నారా నీకన్నా తండ్రి నాయనా ఏ అవ్వ కొడుకు ఎడిపోవాలనుకోదు ఏ తండ్రి కూడా కొడుకు ఎడగొట్టాలని ఏ కొడుకు ఏ తండ్రి అన్న కొడుక మా కన్ను కాలు రెక్కల ఊరా నీకు నీవు పెళ్ళిరా ఎచ్చరా కొడుక ఎండకెండిన బిడ్డ వాడకు నాన్న బిడ్డ నాయన పేరింటి బిడ్డ మన ఇంటి కూడా ఊడి చల్లి కొడుక మరి మావా నువ్వు తిన్నవా అత్త నువ్వు తిన్నవా అని కొడుక ఏమీ లేని బిడ్డ అయితే అరుసుకుంటాదిరా అరుసుకుంటాదిరా అవ్వ మాట నువ్వైనా కాదన్నా వాట నీకన్నా తండ్రి మాట కాదనకు డబ్బు ఎవరిదిరా కొడుక ఇవాళ నిన్ను మురిపిస్తుంది రేపు నన్ను మురిపిస్తుంది కొడుక డబ్బు అనేది నీ చేతిలో ఉండదు నా చేతిలో ఉండదు నానా మనకేం లేకుండా కాజులక కళ్ళ లేక ముడు చారి చారి గుమ్మడి సంగడి పాత్రలు వేసిన కొందరు మాలలు మాలచగా ఉన్నాయి నాయన నాకు తీరంగా నీకు చెప్తాను నాకు తెలియదా డబ్బు ఉంటేనే సుబ్బిదాన్ని డబ్బు ఉంటేనే సుబ్బిదాన్ని సుబ్బారావు అని పిలుస్తారు సుబ్బిదాన్ని అయినా సుబ్బారావు అంటారు రే పెళ్ళ ఉన్నంత సేపు ఎగలాలుతాయి ప్రజల కొరానికి రా నా పాలన తమ్మడి పెళ్లికి ఇట్లుంటా ఎట్లున్నది తమ్మడి పెళ్లి వేరే రకంగా చెప్తాను కాపురాన్ని గులగొట్టి అందరికి గుడిసెలు ఎత్తాను చూస్తాను ఒక్కొక్క ఇంటికి 2 లాటరీలు కట్టిస్తా అత్తమైన కొడలు పోతుందా ముసలి నీళ్ళు పోసి ఎత్తలేదని ఎవరిని వాళ్ళకే కట్టిస్తా అట్లా ప్రజల కొరకు నా పాలన కొడుక కొడుకమై బాల రాజా నారాయణ మన ఇంటి కూడా చీపుడు కట్టబట్టి ఊడితే ఎవరు రాకా బిడ్డ అంటే పుష్పంగా మారాదు కోడలు వైపాల రాదు భార్య అంటే కొడుక మనకు పేరు గొప్పది ఉంటుంది రా నాయన తండ్రి మాట నువ్వు కాదనకు డబ్బు పాడు డబ్బు మనకే తక్కువ అన్ని విధాలు ఉన్నాయి కొడుక నువ్వు పెళ్లి చేసుకుంటా మాకు ఎంతో మంచిగా ఉంటుంది నాయన కసంటి పిల్లని తీసుకొస్తానో తీసుకురారి 7 కోట్లు నా ఎత్తు బంగారం నా మాట మంచిగా అనవా నాదికి మాట్లాడిరి అది అట్లా చేయాలి తమ్ముడి పిల్లలు మంచిగా చేస్తానని చూస్తాను మురికాయలు కట్టుంటాయి ముసలకు తలలో పోవాలంటే ఇబ్బంది అవుతుంది ఆ తలలో కళ్ళు మొత్తం మురికాయల కళ్ళే రావాలి ముంచుకొని తాగాలి ఇంటి ముందు మందుకు మందే బీర్లకు బీర్లే దేని దానికి తమసాపు దాటలో తమసాపు ఇంటి ముందు ముంచుకొని తాగాలి మరి అమ్మ మాట కాదంటారు నా మాట కాదంటారు డబ్బు 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 కావాలంటారు మనీ గప్పే గప్ప మరి నీ ఫోటో ఇచ్చి బట్టల బ్రాహ్మణుడు ఇచ్చి సాగనంపుతే ఏందిరా లేదు నాన్న బట్టోడు బ్రాహ్మణుడు అవసరం లేదు వానికో ఇంత ఖర్చు మీద పడుతుంది మీరే పెళ్ళన్నమాట మీరే అన్నారు కాబట్టి మీరిద్దరే పోవాలి అవ్వ నువ్వు ఇద్దరు పోయి చూసుకోవాలి మరి అలాంటి పిల్ల దొరుకుతేనే లేదు మరి పొంగ పొంగ తిరిగి సప్లైగా రావన్నా ఇంకేమన్నా లేదన్నా బాయిలవాడు సాగురి ఏదైనా సెర్లవాడు సాగురి ఊరేడు తాడు దొరికితే ఉరి పెట్టుకొని సాగురి మూతేడు మంది దొరికితే తాగి సాగురి లంచ కొడుక ఊరికి కన్న తండ్రి సాగు కోరినవా కన్న తల్లి సాగు కోరినవా నాన్న
నువ్వు పుట్టినాడు సంబరపడ్డము, నువ్వు నడిచినాడు సంబరపడ్డవు, నువ్వు పెరిగినాడు సంబరపడ్డవు నానా. అమ్మ సాబు నానా, నాన్న సాబు కొడుకా, తండ్రి సాబు కోరినావా కొడుకా, అలాంటి పిల్ల దొరికినట్ట పెళ్లి అయ్యింది. లేకపోతే దొరకపోతే యొక్కో బాయిల్లో చెరును చెట్టుకో పుట్టుకో ఊరు పెట్టుకొని సాగు అని కొడుకా. నువ్వు మా సాగు నువ్వు కోరినావా కొడుకరారా కొడుకు నా కొడుకా. నీకు బుద్ధులు ఎవరు చెప్పే జ్ఞానవాడు చెప్పే చూసినవా. మరి అప్పటి వరకు ఇద్దరు భార్య భర్తలు బామ కాంతమని మనం కొడుకును కన్నామని కొడుకు రాత కనలేదా మనం. యువనే దేవుడా అమ్మా కాంతమని నీ మాట ఇంటలేడు, నా మాట ఇంటలేడు అంటే ఇక మనమే ఊళ్ళ మీద పల్లెల మీద వీళ్ళ పిల్లలు చూసుకురావన్నట. ఒకవేళ అలాంటి పొల దొరకకపోతే మరి ఈ కొడుకు పెళ్లి అని ఉంది మేము ఎందుకని పాయిల్ నల్ల చెరుడల్ల చెట్టుకో గుట్టకో ఉడి పెట్టుకొని సాగు అంటాడు. మన కొడుకు కాదు బాబా కాంతమని దేవి. రమ్మని ఇద్దరు భార్య భర్తలు చూసినవా కొడుకు ఫోటో పట్టుకొని ఊళ్ళ మీద పల్లెల మీద తిరుగుదామనుకోని వాళ్ళు పైలు వెళ్ళిళ్ళు వాళ్ళు భార్య భర్తలైనా ఊరంటూ వాసినారు ఉల్లిపోతారు వాళ్ళు ఊరంటూ వాసినారా. పిల్లు నాదయ్య పిల్ల అంటే మరి కోడి పిల్ల కావాలనా, పంది పిల్ల కావాలా, మేక పిల్ల కావాలనా, గొర్రె పిల్ల కావాలనా అంటారు. అలాంటివి కాదయ్య మా కొడుకు పిల్ల కావాలా, పెళ్లి కావాలంటే మరి ఎందుకంటే కింద రాజ్యం తిరుగుతానంటే మా కొడుకెత్తు రూపాయలు, మా కొడుకెత్తు బంగారం జోకాలు నాటక అలాంటి పిల్లని చేసుకుంటారంటే వాడు కోరుడు కోళ్ళ గంట కోరిక కోరుతానంటే రేపటికల్లా అన్నొడిచినాక ఆ కోరిని ఉరిపెట్టి చంపేదాకా కిచ్చేలేదంటారు వాళ్ళు. మరి ఒక కొడుకు ఉంటే ఆయన లంగే కావచ్చు, అయినా దొంగే కావచ్చు, అయినా మంచివాడే కావచ్చు. ఇప్పటికప్పుడు చూసినవా ఒక కొడుకు కొడుకు కాదు, ఒక రూపాయి ముళ్ళ కాదు, ఒక ఎత్తి వంద కాదు, ఒక గంట గంట కాదు. భార్య చెప్తారా ముచ్చట పెట్టుకుర్రా పట్నాలు ఎత్తారా అందరూ బొట్టు పెట్టుకోవచ్చు. ఇద్దరు భార్య పడుతుంది 2 గంటలకు 2 సందము తిరిగంగా మనం ఎక్కడ వెళ్ళిపోతామని ఇద్దరు భార్య భర్త సిలికల ముఖం చిన్న ముత్తుకొని అవసలాంటి ముఖం వాళ్ళ ముఖం వేసుకోని భార్య భర్తలు 2 గంటలకు 2 సందమే కరణ దూడు
పోరాలకి ఎత్తి చిన్న పోరాలకి ఎత్తారేనా ఏందా అందుకే అన్నరవలాలి ఇప్పటికప్పటికి ఏ మనసుకైనా కట్టం ఉండలకే కట్టం ముజ చెప్పాలి సుఖం ఉండలే కట్టం ముజ చెప్తే అందరూ రేపు చెప్తాను అనుకుంటారాట శుభదను చూపించినవయ్యా సీతన మనము ఆడినవయ్యా శివదను చూపించినవయ్యా సీతన మనము ఆడినవయ్యా తండ్రి మాటకై రామా అయ్యో పరమ జాల ఏలవయ్యా రామన బ్రహ్మణ రంపినవయ్యా రామన బ్రహ్మణ రంపినవయ్యా సగల నిన్నకు రామ కళ్యాణ రామ అయ్యో ఆలి దోలే కోదండ రామ ఇద్దరు భార్య వద్దండి పిల్ల మంచుకున్న కాడ మాట మర్యాద చక్కగా లేదు పిల్ల ముద్దుకున్న కాడ అదే విధంగా డబ్బు ధనం లేకపోయి అనరా అని మాటలు అంటే వాళ్ళు వచ్చేతో వల్ల చిన్న శివారు పల్లెగా తీరాడు మరి నాదా ఇక్కడ నా పిల్లు ఉండదు అడుగుతామని తనాదం అంటే రాను రాను చిన్నది శివారు పల్లెలోనా దండం పురాదులారా దండం పురాదులారా దండం పురాదులారా దండం పురాదులారా కులబాల తిరిగినారు కులబాల తిరిగినారు దాబాల తిరిగినారు దాబాల తిరిగినారు దండానికి మాడతాడు అన్నాడు నాయన ఏ ఊరు ఉన్నదయ్యా ఓనా మీది ఏ బల్ల ఉన్నదయ్యా అనుకున్న భూములైనా ఓనా మీ మందరాలు ఎక్కడుండే అనుకొని ఉండేటి ఓరానా మీ కబరాలు ఎక్కడుండే మనుషులున్న వాడు అయినా ఓనానా నీకు మనుషులున్న వాడైనా ఓనానా మీరు నా తోడి చెప్పలేరా ఓనానా అరే మా తమ్ముడి పెళ్లి కాడ మాట మర్యాద మంచిగా ఉంటుంది మేము అత్తుడితోనే కొంచెం కాళ్ళకు నిలిచి కడుసుతో మాడుతాం మీరు ఎర్రటి ఎండల్లో మాది అయ్యో అయినా హస్బెండ్ ఇటు ఉండాలి భర్త విలువ కాపాడే ఆడోళ్ళు భర్త విలువ కాపాడే ఆడవాళ్ళ భర్త విలువ ఇచ్చిన
ఆడిపిస్తాను ఉన్నట్టు ఏ కాదు 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 వేసుకో మన రాదు అయ్యకు లేవదు అక్క లేవక వేసుకుంటలేదు ఆడంగా వేసుకోడు అమ్మా ఇగో వాటర్ తాగుతారా ఫిల్టర్ లేనా అంటే ఫిల్టర్ అయితే ఫిల్టర్ అయితేనే తాగు మేము ఇంటికాడ ఫిల్టర్ నీళ్ళు కాగబెట్టి వడగోర్చుకొని తాగుతాం మరి అయ్యా నువ్వు తాగుతావా నేను ఏమైనా తాగుతానయ్యా ఆయన ఓపిక మంత్రుడు ఉన్నట్టు సార్ పుస్తకం నీళ్ళ పాలు కాపాడుకోవాలి సత్తా ఓపిక బాగున్నది నాకు ఏదో ఇంటికాడ ఎంత పుణ్యానికైతే పినాలి బాబు గారు పుణ్యానికైతే పినాలి తాగుతారు మరి ఏం చేద్దాం పుణ్యానికి వచ్చినానికి అర్థమయ్యా కెనాయిల్ ఏం కాయాలి చెప్పు అరే ఎందుకు వచ్చిరాయా నువ్వు మాట్లాడితేనే మాట్లాడన్నా నేను మాట్లాడతా మాట్లాడు మరి నేను మాట్లాడితే సూచన ఆడ నడిపిస్తాను అనుకుంటా భర్త విలువ కాపాడు అంతే ఎప్పుడైనా నా భర్త గుడ్డోడైనా భర్త ఏమో చేయాలి అంటే ఇప్పుడు నేను గుడ్డోళ్ళు ఎక్కువ అట్లా అంటాను కానీ మీరు అచ్చిన పుచ్చిన మీరు ఎందుకు కొట్టుకుంటారు ఏమంటలే కానీ కానీ అయ్యా మాది పుష్పంగా నగరు నా పేరు పుష్పంగా నగరు నా భార్య నా పేరు కాంతామని చెప్తలే నానిక నేను చిన్న చెప్పు తినబడితే తినబడదా అట్లా చేసిన అంతే అయితే మా కాట ఉండేది ఒక కొడుకు కొడుకు వీళ్ళు నమ్ముకుంటే పుట్టపోగా దేవిని నమ్ముకున్నా అన్న అంటే నీకు ఇక్కడ ఎక్కువ నాన్న దేవుణ్ణో జీవును సరే పిల్లవాళ్ళంటే తిరుగుతానా మా కొడుకు మీ కొడుకు సంబంధానికి వచ్చిరా అరే నాకైతే ఇద్దరు కొడుకులే మా తమ్ముడికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు అరే తమ్ముడా అరే అన్న మా తమ్ముడు ఏందన్నా ఇద్దరు ఎవరే కొత్త చుట్టాలు వచ్చారు అరే అరే నువ్వు ఎంతైనా కలిపి దేశం వేరు దేశం పోతే వారి 5-6 లక్షలు అప్పాయ కలిపిల్లు అయింది నీకు ఇద్దరు పొరగాళ్ళు పెళ్లికి ఎదిగుండ్రి నాకు ఇద్దరు కొడుకులే నీకో ఇద్దరు బిడ్డలే పెద్ద బిడ్డ పెళ్లి చేద్దాం అనుకుంటానరా సంబంధం వచ్చింది అనుకునేది ఆడబిడ్డ పెళ్లి నువ్వే చేసేది కాదురా నువ్వు అటు దేశం పోయినప్పుడు నేను ఇంత పిండి బత్తాలు ఎత్తించి కదా బియ్యం బత్తాలు ఎత్తి నీ కొడుకులోని కాబట్టి అరుచుకున్నావు కావచ్చు కానీ నువ్వే చేయాలి నా బిడ్డ పెళ్లి ఏమి లేదు కదా 5 లక్షలు అప్పు ఉండే ఓ ఇంత అప్పిస్తాను అప్పిస్తా అయ్యో అటు కాలు కడుగుతా ఆ పెద్ద బిడ్డ నువ్వే నేనున్నాక నువ్వే కడిగేది నేను అడుగుతా అనుకుంటాను ఎందుకో తెలియదు అనుకుంటాను వీళ్ళు మంచి సౌండ్ ఉన్నట్టున్నది ఏదున్నా నీ దగ్గర అయితే ఏం లేవు అచ్చంతే లేద్దామంటే అది బియ్యం లేవు కలవాలు పోద్దామంటే తమన్నారు బియ్యం లేవు అరే వీళ్ళు కొంచెం మంచిగా ఉన్నట్టు మాట మర్యాద మంచిగా ఉన్నది కట్నం అయ్యా ఏం ముందండి ఉండాలి మందండి ఉండాలి అందరాని ఏమన్నట్టు తుంచి దుడ్ల పాలు కావద్దు అందరి కాడికే కాలు చాపాలి అందరి కాడికి కాలు చాపద్దు మేము ఎంతైనా ఆడవిళ్ళలో ఎంతైనా కొడుకులు కట్టం కట్టం ముందుగానే ఉండాలి అడగండి బాగానే చదువుకున్నట్టున్నది పొల్ల డిగ్రీ ఫైనల్ ఇయర్ చేసిందండి డిగ్రీ ఫైనల్ ఇయర్ చేసింది 6 7 మరి నాకు తెలియదు అందరూ అనుకోండి నాకు చెప్తా చదువుతే కదా కానీ అయ్యా నా కొడుకు కోరుకున్న ఏం మాట్లాడు కానీ నా కొడుకు కోరుకున్న దొరికేనా 7 కోట్ల రూపాయలు ఎత్తు బంగారం అరే అయ్యా నా కొడుకెత్తు బంగారం కావాలన్నా కొడుకెత్తు 7 కోట్లు ఎత్తు బంగారం అరే అల్లక ఉన్నదిరా వీళ్ళ సంబంధం 7 కోట్ల ఎత్తు బంగారం అట 7 కోట్లు ఎత్తు బంగారం నా దగ్గర నీది గుడిసే దెబ్బ కూడా తొడిసే నా చేతలు ఎట్లున్నా ఏమున్నా అన్న సంకల పడితే కార్యం అవపడుతుంది నా బిడ్డ పేర్లు ఎట్లా చేయాలంటారు నాతో కాదన్నా మరి నువ్వెందుకు బాధపడతావురా 7 కోట్లు అంటే నువ్వు ఏమనుకుంటావురా 5 రూపాయలు చలికాలం దినం అయిపోయింది ఇప్పుడు గరం కోట్లు దొరుకుతాయి వారి 15 తెద్దాం వీళ్ళు మనసుకోటి ఇంటికానే వచ్చే ఉన్నాయి దొరకొట్టు బంగారం అంటే మొన్న అయిపోయింది ఏంటిరా సమ్మక్కల పుణ్యం ఎత్తు బంగారం రా పొలగాడు మాగంటే 50 ఉన్నాడో 45 ఉన్నాడో లేకపోతే 7 గుట్టాలు దిగుతాయి కావచ్చు పింఛను మారేద్దాం వారి బంగారానికి ఎంత 5,000 అయితే కావచ్చు వారి కోట్లకు 7 కోట్లు 10,000 వేసుకో 10,15,000 మన పరిసర తెలిసినోడనే పక్షారు పెడదాం ఇక మన ఊరు మంది పేదోడని అంత ఖర్చు మంచి అయ్యా సంబంధం కలుబొట్టు కలుబొట్టు ఏమన్నా దొరుకుతుందా కళ్ళు
నీ సంవత్సరం చేస్తుంది నువ్వు బాగా చేస్తాను కాదు వీళ్ళని చూడబోతున్నావు పేదోళ్ళు ఉన్నట్టున్నది 7 కోట్ల రూపాయలు ఎక్కడ చెప్తారు బంగారం ఎక్కడ చెప్తారు అనుకున్నాయి ఒక ముచ్చడు నువ్వు సైలెన్స్ ప్లీజ్ సరే కానీ ఎక్స్క్యూజ్ మీ చెప్పమ్మా అబ్బాయి చెత్త చూసుకొని ముడతాను అది మీరు ఇస్తారా అనండి ఇస్తామమ్మా 7 కాదు 10 ఇస్తాం కోట్లు అంటే 7 కోట్లు అదే వెనక్కి ఇంకొక 2 కోట్లు ఎక్కి ఇస్తాం నా పిల్ల ఆవిడ పనిచేసి 7 కోట్లు అంటే మీరు ఏమనుకుంటారు గనే గరం కోట్లు నేను ఆడిగా అనుకున్నా వీళ్ళ వైపు చూసినప్పుడు అనుకున్నా మా వాడు చెప్పరాదు వాళ్ళకి ఇన్రా అన్నట్టు అయిపోయింది అయితే పోయా 7 కోట్లు అంటే గరం కోట్లు అనుకున్నారు మరి ఎత్తు బంగారం అనుకుంటే సమ్మక్క బెల్లం సగం చక్కెర తెస్తాం సగం బెల్లం చెప్తాం ఓ బెల్లం చాలా కూడా మొన్న జోకించదా వచ్చాడు నా ఇంట్లో గట్ట కాదయ్యా అర్థం లేని మాట అర్థం అయిపోతుంది అలనాడు చూడమ్మా పోయా ఏదో ముచ్చట కాదు 7 కోట్లు ఎత్తు బంగారం అంటే 7 కోట్ల రూపాయలు క్యాష్ మనీ 7 కోట్ల రూపాయలు అంటే డబ్బు మనీ ఎత్తు బంగారం అంటే పైసలు నీ కొడుకు ఎత్తు 7 కోట్ల రూపాయలు కావాలి 7 కోట్లు మనీ ఎత్తు బంగారం అంటే గరం కోట్లు కాదు 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 మరి ఎత్తు బంగారం అంటే బంగారం అంటే బెల్లమో చక్కెరనో కాదు నా కొడుకు ఎత్తు గోల్డ్ బంగారం ఇట్లాంటిది గోల్డ్ ఇట్లా పోగలదేనా ఏ గోల్డ్ పెద్ద ఇచ్చింది దొంగ బర్రెకి వేసినట్టు నువ్వు అయ్యా ఒక్కడే కదా మీ కొడుకు ఒక్కడే కింగ్ కొమరం పులి సింహం 4 లెక్కనే ఉంటారు సేమ్ మీరు ఎందుకు అన్నారు కాసంటి మందిని ముంచే కొడుకును అవలాంగే నీకు ఫిల్టర్ కావాలా నీళ్ళు పోతారా నేను ఫిల్టర్ చేసిన ఆగిపోతారా నీకు ఫిల్టర్ చేయలేట్రా అరే అడగొట్టారా చారా లంజ చెత్త చూసుకొని కుడతాను లంజ ఇట్లా ఒక్కనే కన్నా నేను ఒక్కనే కన్నా ఒక్కరిక్కడ ఇట్లా మళ్ళీ గిట్లా తమ్ముడు పిలవకనా ఏడు కోట్లు ఎన్ని చేతున్నా పిల్లమంటాడు నీ నోటి నా సాడంత మర్చిపోతే కానీ ఒక ముచ్చడా ఆవిడ పాడుకోవు కుర్చీ మీరే చూస్తారు నాకు ఆస్తున్నది మీ కోట్లకు ఉన్నాం నా కొడుకు మీద డబ్బు కావాలని అడిగినా సాధన అయితే ఇవ్వాలి లేకపోతే అప్పుడే వాడాలి చెప్తాడు పాడుకో నువ్వు ఒక్క కొడుకుని కన్నావు 4 బిడ్డలు కన్నావు నాకేంద్ర ఎంతమంది అంటే నాకేంద్ర 10 ఊళ్ళు ఉన్నాయి నాకు అడి అంత బాధ ఉన్నది అడి అంత పెద్ద చెప్పు అయ్యో ఒక్క సౌతి మాట్లాడది సౌతులు అంటే నెత్తి కొరిగిస్తారు సౌతులు అంటే నెత్తి కొరిగిస్తారు మాట్లాడతారా కంపలు ఉన్నట్టున్నాయి ఈ ఊరు నా సముద్రం అయ్యో కొడుకు మనమాట వెనకబాయ లోకం బలగాకులు కామాట మాట్లాడవచ్చరా భార్య భర్తలు కలవకుంటుకొని అందుకే అన్నది ఒక కొడుకు కాదు ఒక రూపాయి ముళ్ళ కాదు ఒక దివసం కాదు ఒక గంట కాదు ఒక గీర బండి రానవు అందరు ఒక కొడుకు ఉంటే అయ్య నా లంకే కావద్దు అయ్య నా దొంగే కావద్దు అయ్య నా కన్న కొడుకు మంచోడే కావద్దు అక్కడ అలా కావద్దు రావద్దు కంత డబ్బా అలనాడు కాలు మొక్కిన కాళ్ళ మీద పడితే కాలు కొద్ది రండి కొద్ది